Okay, friends, today we are going to discuss about some most important genetic terms. Okay, genetic terms అంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే ఇప్పుడు ఏ అనేది ఒక జీన్ అనుకుంటే ఓకే జీన్ దిస్ ఈస్ జీనోటైప్. ఓకే జీనోటైప్ దీంట్లో ఈ ఒక్కొక్క పార్ట్ అనేది అల్లెలిల్. ఓకే నౌ కమింగ్ టు ఫస్ట్ వన్ ఈస్ కోడామినెన్స్. కోడామినెన్స్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఒక జీన్లో ఈచ్ అల్లెలి కాంట్రిబ్యూట్ for the phenotype or the disease. Phenotype ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఇప్పుడు చూసుకుంటే ఏబిఓ బ్లడ్ గ్రూప్ ఉంది. ఏబిఓ బ్లడ్ గ్రూప్ ఉందంటే ఏఏ కలిస్తే ఏ బ్లడ్ గ్రూప్, బీబీ ఉంటే బి బ్లడ్ గ్రూప్, ఏబి ఉంటే ఏబి బ్లడ్ గ్రూప్, ఏఓ ఉంటే ఏ బ్లడ్ గ్రూప్, బిఓ ఉంటే బి బ్లడ్ గ్రూప్. ఓకే మొత్తానికి అసలు ఏం లేకపోతే ఓ బ్లడ్ గ్రూప్. సో ఈ చెల్లెలి ఇప్పుడు ఏబి ఉందంటే ఇట్ గివ్స్ ఏబి. అదే రెండు ఏలే ఉంటే ఇట్ ఈస్ ఏ, రెండు బీలే ఉంటే ఇట్ ఈస్ బి. ఏఓ ఉన్న ఏనే, బిఓ ఉన్న బి, అండ్ విత్ నథింగ్ దెన్ ఇట్ ఈస్ ఓ. దిస్ ఈస్ ఏబిఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్. ఏబిఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ ఫస్ట్ ఇది. సెకండ్ ఏంటిదంటే హెచ్ఎల్ఏ సిస్టమ్, హెచ్ఎల్ఏ మ్యాచింగ్. థర్డ్ వన్ ఈస్ ఆల్ఫా 1 యాంటీ ట్రిప్సిన్, ఆల్ఫా 1 యాంటీ ట్రిప్సిన్ డిఫిషియన్సీ. ఓకే దీస్ త్రీ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ద కోడామినెన్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ కామన్లీ వాళ్ళు అడిగేది ఎగ్జాంపుల్స్ అడుగుతారు. ఏ జీన్లో బోత్ అల్లెలీస్ కాంట్రిబ్యూట్ ఫర్ ద ఫీనోటైప్ ఆఫ్ ద హెట్రోజైగోట్. ఓకే ఒక హెట్రోజైగోట్ అంటే ఏబి కానీ, ఏఓ కానీ, బిఓ, బిఏ, ఇట్లా ఇవి ఏది ఉన్నా కానీ దీస్ హెట్రోజైగోట్స్లో బోత్ అల్లెలీ కాంట్రిబ్యూట్స్ ఫర్ ద ఫీనోటైప్. నౌ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, వేరియబుల్ ఎక్స్ప్రెషన్. వేరియబుల్ ఎక్స్ప్రెసివిటీ ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకుంటే నార్మల్గా ఒక జీన్లో మ్యుటేషన్ అనేది జరిగితే మనకి అబ్నార్మల్ జీన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే అబ్నార్మల్ జీన్, ఈ జీన్ ఏదైతే ఉంటుందో దిస్ జీన్ విచ్ ఈస్ అండర్ వన్ మ్యూటేషన్ 2 వేరియంట్స్గా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇట్ క్యాన్ ఎక్స్ప్రెస్ వేరియబుల్లీ. ఎట్లా ఇట్ ఎక్స్ప్రెసెస్ ఐదర్ మైల్డ్ డిసీజ్ ఉండొచ్చు ఆర్ సివియర్ డిసీజ్ ఉండొచ్చు, ఆర్ అదే ఆ మ్యూటేటెడ్ జీన్ నుంచి మే నాట్ ఎక్స్ప్రెస్. ఓకే మొత్తానికి ఎక్స్ప్రెస్ అవ్వకపోవచ్చు. మే నాట్ షో ఎనీ డిసీజ్. ఓకే మైల్డ్ అండ్ సివియర్ ఫార్మ్స్ ఆఫ్ మ్యూటేషన్ ఏంటిదంటే దిస్ ఈజ్ వేరియబుల్ ఎక్స్ప్రెషన్. జీన్లో మ్యూటేషన్ అనేది జరిగింది బట్ మే నాట్ ఎక్స్ప్రెస్ ద డిసీజ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్కంప్లీట్ పెనిట్రెన్స్. ఇక్కడ మనకి 100% పెనిట్రెన్స్ ఉంటుంది. ఓకే నౌ కమింగ్ టు ఎగ్జాంపుల్ చేసుకుంటే వేరియబుల్ ఎక్స్ప్రెషన్ దానికి 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. న్యూరోఫైబ్రమటోసిస్ టైప్ 1, ట్యూబరస్ స్క్లీరోసిస్ ఒకటి, నెక్స్ట్ కమింగ్ టు మార్ఫన్ సిండ్రోమ్. ఓకే మార్ఫన్ సిండ్రోమ్, ట్యూబరస్ స్క్లీరోసిస్, న్యూరోఫైబ్రమటోసిస్ టైప్ 1. న్యూరోఫైబ్రమటోసిస్లో మనకి 100% పెనిట్రెన్స్ ఉంటుంది కాబట్టి మనకి ఎఫెక్ట్స్ అనేవి వచ్చినాయి. ఒకవేళ ఇన్కంప్లీట్ పెనిట్రెన్స్ ఉంటే we may not get the desired features. Now coming to neurofibromatosis type 1, ఇక్కడ 100% పెనిట్రెన్స్ ఉంటుంది. దీంట్లో మనకి వేరియబుల్ ఎక్స్ప్రెసివిటీ అంటే మైల్డ్ అండ్ సివియర్ ఫార్మ్స్ ఉంటుంది. సో దీంట్లో మైల్డ్ ఫార్మ్స్ ఏంటిదంటే మైల్డ్ అండ్ సివియర్ ఫార్మ్స్. ఎగ్జాంపుల్ ఏంటిదంటే మైల్డ్ ఫార్మ్స్లో మనకు ఓన్లీ అంటే దీని ఫీచర్స్ ఏంటి, సైక్లాప్స్ అని కొన్ని మనకు ఉంటాయి, సిఐసిఎల్ఓ పిఎస్ఎస్ సైక్లాప్స్. న్యూరోఫైబ్రమటోసిస్కి వాట్ ఆర్ ద ఫీచర్స్ వచ్చేసరికి మనకి క్రిటేనస్ న్యూరోఫైబ్రమటోసిస్, లిష్ నోడ్యూల్స్, ఆప్టిక్ న్యూరోమా, ఫియోక్రోమోసైటోమా, సీజర్స్, క్యాఫులేట్ స్పాట్స్, ఐక్యూ తక్కువ ఉండడం, ఇవన్నీ ఉంటాయి ఫీచర్స్. అయితే క్యాఫులేట్ స్పాట్స్ అనేది ఒక మైనర్ థింగ్, బట్ మేజర్ థింగ్స్ ఏంటంటే అంటే లిష్ నోడ్యూల్స్ ఇన్ ద ఐస్, ఐరిస్ హిమాటోమా అంటారు, ఆప్టిక్ గ్లయోమా, ఫియోక్రోమోసైటోమా, సీజర్స్, ఇవన్నీ సివియర్ ఫీచర్స్. సో 100 మెంబర్స్ని చూసుకుంటే కొంతమందికి మైల్డ్ ఫీచర్స్ ఇవి మాత్రమే ఉండొచ్చు, మిగతా 50-60 మెంబర్స్కి ఇవి ఉండొచ్చు. సో న్యూరోఫైబ్రమటోసిస్ షో 100% పెనిట్రెన్స్, షో వేరియబుల్ ఎక్స్ప్రెసివిటీ. కొందరు దాంట్లో మైల్డ్ ఉంటుంది, కొందరు దాంట్లో సివియర్ ఉంటుంది, బట్ డిఎన్ఏ మ్యుటేషన్ ఇద్దరు దాంట్లో ఉంటుంది. నా ట్యూబరస్ స్క్లీరోసిస్లో చూస్తే దీంట్లో కూడా మైల్డ్ ఫీచర్స్, సివియర్ ఫీచర్స్ ఉంటాయి.
మైల్డ్ ఫీచర్స్ అంటే మేబీ దీంట్లో కూడా స్కిన్ ఫీచర్స్ వచ్చేసి యాష్ లీఫ్ మ్యాక్యూల్స్, ఓకే, షాగ్రీన్ ప్యాచ్ ఇవన్నీ ఉంటాయి. అదే సివియర్ ఫీచర్స్ వచ్చేసి సిఎన్ఎస్ హిమాటోమా, సీజర్స్ కానీ, డిక్రీజ్ ఐక్యూ కానీ, ఓకే, నెక్స్ట్ కార్డియో ర్యాబ్డోమయోమా, రీనల్ యాంజియోమయోలైపోమా, రీనల్ యాంజియోమయోలైపోమా, కార్డి ర్యాబ్డో కార్డియాక్ ర్యాబ్డోమయోమా, ఇవన్నీ దీస్ ఆర్ ద ఇదేంటి సివియర్ ఫీచర్స్. నెక్స్ట్ కమింగ్ టు మార్ఫన్ సిండ్రోమ్. మార్ఫన్ సిండ్రోమ్లో కూడా మైల్డ్ ఫీచర్స్ ఉండొచ్చు, సివియర్ ఫీచర్స్ ఉండొచ్చు. మైల్డ్ ఫీచర్స్ టాల్ కానీ, అరెక్నోడాక్టైలీ, అది అంటే సివియర్ ఫీచర్స్ ఆఫ్ మార్ఫన్ సిండ్రోమ్ ఏంటి, సడన్గా అయోటిక్ రూట్ డైలటేషన్ అయ్యి ఎన్యూరిజం అయ్యి డెత్ అవ్వచ్చు. సో జీన్లో మ్యూటేషన్ జరుగుతుంది, మ్యూటేషన్ జరిగిన తర్వాత అబ్నార్మల్ జీన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ అబ్నార్మల్ జీన్ మే ఎక్స్ప్రెసివ్ మైల్డ్లీ ఆర్ మే ఎక్స్ప్రెసివ్ సివియర్లీ, డిఫరెంట్ phenotypic pattern based on the severity. Variable expressivity is a patient with the same genotype have varying phenotypes. Okay, two patients of neurofibromatosis type 1 may have varying disease severity. Severity గురించి చెప్పేది వేరియబుల్ ఎక్స్ప్రెసివిటీ. అదే ఇన్కంప్లీట్ పెనిట్రెన్స్ గురించి చూద్దాం. ఇప్పుడు జీన్ ఉంది, మ్యుటేషన్ అయింది, మనకి అబ్నార్మల్ జీన్ ప్రొడ్యూస్ అయింది. ఈ అబ్నార్మల్ జీన్ అనేది మే నాట్ ప్రొడ్యూస్ ఎనీ డిసీజ్, బట్ మ్యూటేషన్ ఉన్నది, జీన్లో మ్యూటేషన్ ఇస్ దేర్ బట్ మే నాట్ ప్రొడ్యూస్ ఎనీ డిసీజ్, నాట్ షో ద డిసీజ్. సో ఇట్ ఈస్ ఇన్కంప్లీట్ పెనిట్రెన్స్. అంటే నార్మల్గా 100% పెనిట్రెన్స్ అయితే మనకి డిసీజ్ ప్రొడ్యూస్ అయితే 60 to 80% పెనిట్రేషన్ అనేది జరుగుతుంది ఆఫ్ ద మ్యూటేషన్. సో దిస్ ఈస్ అబౌట్ ఇన్కంప్లీట్ పెనిట్రెన్స్. ఇట్ మే పాస్ టు ద చిల్డ్రన్కి పాస్ అవ్వచ్చు, కానీ ఆ పేషెంట్లో ఆ ఫీచర్స్ అనేవి కనబడవు. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, క్లాసికల్ ఎగ్జాంపుల్స్ ఆర్ BRCA1 gene, BRCA2 mutation may lead to BRCA1, BRCA2 మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, రిస్క్, బట్ అందరి దాంట్లో రాదు. నెక్స్ట్ పాలిడాక్టైలీ అంటే ఇప్పుడు పేషెంట్కి పాలిడాక్టైలీ వచ్చే మ్యూటేషన్ ఉండొచ్చు, బట్ అన్ని ఫింగర్స్ ఉండకపోవచ్చు, 10 ఫింగర్స్ ఉండొచ్చు. పాలిడాక్టైలీ అంటే మోర్ దెన్ 10 ఫింగర్స్. ఇప్పుడు మనకి ఇక్కడ పాలిడాక్టైలీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ద మ్యుటేషన్ ఇస్ దేర్. ఓకే, నెక్స్ట్ హెరిడిటరీ హీమోక్రోమటోసిస్. ఇవన్నిట్లో మనకి మ్యుటేషన్ అనేది ఉంటుంది, బట్ మే నాట్ ప్రొడ్యూస్ ద క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ ద డిసీజ్. సో ఫీనోటైప్ అనేది ప్రొడ్యూస్ కాదు. నాట్ ఆల్ ద ఇండివిజువల్స్ విత్ ద డిసీజ్ షో ద డిసీజ్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఇన్కంప్లీట్ పెనిట్రెన్స్. నౌ కమింగ్ టు ప్లియోట్రోఫీ, థర్డ్ వన్. ప్లియోట్రోఫీ అంటే ఏంటిది, ఇక్కడ వన్ జీన్ ప్రొడ్యూసెస్ మల్టిపుల్ ఫీనోటైప్స్ ఇన్ డిఫరెంట్ ఆర్గన్ సిస్టమ్స్. డిఫరెంట్ ఆర్గన్ సిస్టమ్స్లో మనకు మల్టిపుల్ ఫీనోటైప్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఏంటిది, ఎగ్జాంపుల్స్ ఏంటిదంటే ఇప్పుడు ఫినైల్ కీటోనూరియా, మార్ఫన్ సిండ్రోమ్, నెక్స్ట్ సికిల్ సెల్ అనేమియా. ఇవన్నిట్లలో చూస్తే ఫినైల్ కీటోనూరియాలలో మనకి ఫినైలలనైన్ హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్ డిఫిషియన్సీ ఉంటుంది, ఆర్ టెట్రాహైడ్రోబయోప్టెరిన్ BH4 డిఫిషియన్సీ ఉంటుంది. వీటన్నిటి వల్ల మనకి ఏమవుతుంది, మనకి సిఎన్ఎస్లో ఫీచర్స్ ఉంటాయి, సచ్చేసి ఐక్యూ తక్కువ ఉండడం కానీ, సీజర్స్ కానీ. నెక్స్ట్ స్కిన్ దగ్గర చూసేసరికి ఇక్కడ లైట్ స్కిన్, ఫెయిర్ స్కిన్ డ్యూ టు మనకు మెలనిన్ అనేది తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ బాడీ ఓడర్ చూసుకుంటే మస్టీ బాడీ ఓడర్ ఉంటుంది. సో ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్క లెక్క కనబడుతుంది. నెక్స్ట్ కమింగ్ టు మార్ఫన్ సిండ్రోమ్ వచ్చేసరికి ఇక్కడ కూడా బోన్స్లో ఒక డిఫెక్ట్ ఉంటుంది, ఐస్లో ఒక డిఫెక్ట్ ఉంటుంది, సివిఎస్లో కూడా ఒక డిఫెక్ట్ ఉంటుంది. సివిఎస్లో ఏంటిది, అయోటిక్ రూట్ డైలటేషన్, ఇది సెపరేట్. ఐస్లో మనకి లెన్స్ సబ్లక్సేషన్ అనేది జరుగుతుంది, ఇది ఎక్టోపియా లెంటిస్ అవుతుంది. బోన్స్లోకి వచ్చేసరికి మనకి టాల్, అరాకినోడాక్టైల్, ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. సో డిఫరెంట్ సిస్టమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ డిఫరెంట్ ఆర్గన్ సిస్టమ్స్, అదే వేరియబుల్ ఎక్స్ప్రెసివిటీలో డిఫరెంట్ సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ డిఫరెన్స్ ఉంటుంది. 2 పేషెంట్స్ హ్యావ్ డిఫరెంట్ సివియారిటీ. నెక్స్ట్ అదే సికిల్ సెల్ అనమియాలో చూస్తే, సికిల్ సెల్ అనమియాలో కూడా బ్లడ్ ఇన్వాల్వ్ అవుతుంది, బోన్ ఇన్వాల్వ్ అవుతుంది, స్ప్లీన్ ఇన్వాల్వ్ అవుతుంది. స్ప్లీన్లో ఇట్ మే షో ఇన్ఫార్క్ట్ కానీ, డ్యామేజ్ కానీ అయితే, దీనివల్ల డ్యూ టు దిస్ స్ప్లీనిక్ డ్యామేజ్ ఇట్ మే లీడ్ టు ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ ఎన్క్యాప్సులేటెడ్ ఆర్గానిజం ఇన్ఫెక్షన్. నో కమింగ్ టు బ్లడ్ దగ్గరకు వచ్చేసరికి అనేమియా కావచ్చు,
ఓకే, హీమోలైసిస్ కావచ్చు. నెక్స్ట్ బోన్ దగ్గరకు వచ్చేసరికి డాక్టైలైటిస్. ఓకే, బోన్ దగ్గర డాక్టైలైటిస్, అనేమియా, హీమోలైసిస్, ఇన్ఫార్క్షన్ ఆఫ్ ద స్ప్లీన్, డ్యామేజ్ ఆఫ్ ద స్ప్లీన్. సో ఇట్లుంటుంది. నో కమింగ్ టు డామినెన్స్. వాట్ ఈస్ మీన్ బై డామినెన్స్ వర్సెస్ ఎపిస్టేసిస్? డామినెన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక లోకై ఉంది, ఇప్పుడు ఒక క్రోమోజోమ్ మీద ఒక లోకై ఉంది. ఆ లోకైలో మనకి 2 అలీల్స్ ఉంటాయి, ఏ. ఇప్పుడు 2 అలీల్స్ బోత్ కాంట్రిబ్యూట్. ఓకే, బోత్ కాంట్రిబ్యూట్ ఫర్ ద ఫీనోటైప్. ఓకే, ఇవి రెండు కలిస్తేనే మన ఫీనోటైప్ వస్తుంది. కాకపోతే ఎపిస్టేసిస్ అంటే ఏంటి? ఈ డామినెన్స్ అనేది మెండలియన్ పార్ట్, ఎపిస్టేసిస్ అనేది నాన్ మెండలియన్ పార్ట్. ఓకే, నాన్ మెండలియన్ పార్ట్. దీంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్స్ రాసుకుంటే ఎపిస్టేసిస్లో ఆల్బినిజం అండ్ అల్లోపేషియా. ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఇది ఒక క్రోమోజోమ్ మీద ఇక్కడ ఒక లోకై ఉంది, ఇక్కడ ఒక లోకై ఉంది. ఇదొక జీన్, ఇక్కడ 2 అలీల్స్ ఉన్నాయి, ఏ. ఇది బీబీ. అయితే లెట్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ జీన్ 1 విత్ అలీల్స్ ఏఏ కోడ్స్ ఫర్ బాల్డ్నెస్ అనుకుందాం, జీన్ 2 విత్ అలీల్స్ బి అండ్ బి కోడ్ ఫర్ కలర్ ఆఫ్ ద హెయిర్ అనుకుందాం. అయితే ఇప్పుడు ఈ ఫస్ట్ జీన్ దగ్గర కనుక మనకి మ్యుటేషన్ అనేది జరిగిందంటే మనకి బాల్డ్నెస్ వచ్చేస్తుంది. దిస్ కాజెస్ బాల్డ్నెస్. అదే ఈ బాల్డ్నెస్ అయిపోతుంది కాబట్టి హెయిరే ఉండదు. ఓకే, హెయిరే లేకపోతే ఈ కలర్ ఉంటే ఏంది, లేకపోతే ఏంది. సో కలర్ ఈస్ నాట్ అంటే ఎక్కువ, ఇట్ డస్ నాట్ మ్యాటర్. ఓకే, ఇట్ డస్ నాట్ మ్యాటర్ వెదర్ ద కలర్ బ్లాక్ ఆ బ్రౌన్ అనేది మ్యాటర్ ఉండదు. బాల్నెస్ వచ్చిన తర్వాత ఏ కలర్ ఆఫ్ ద హెయిర్ తోటి అసలు సంబంధం ఉండదు. సో దేని మీనింగ్ ఏంది? ప్లియోట్రోపీ మీన్స్ వన్ జీన్ కాంట్రిబ్యూట్స్ టు ద మల్టిపుల్ ఫీనోటైప్స్. ఓకే, నో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ప్లియోట్రోపీ కాదు. ఇప్పుడు ఎపిస్టాసిస్ వచ్చేసరికి ద అల్లెలీ ఆఫ్ ద వన్ జీన్ ఎఫెక్ట్ ద ఫీనోటైపిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద అల్లెలీస్ ఆఫ్ ద అనదర్ జీన్. ఇప్పుడు ద అల్లెలీ ఇన్ ద వన్ జీన్ మ్యూటేషన్ అనేది జరిగింది. దీస్ కాజెస్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద అనదర్ అల్లెలీ. ఈ సెకండ్ అల్లెలీ దాని ఎక్స్ప్రెషన్ ఏంటి? కలర్ అనేది ఎక్స్ప్రెస్ చేయకుండా చేస్తుంది డ్యూ టు ద బాల్డ్నెస్. సో అలోపేషియాకైనా ఓకే, ఆల్బినిజం అంటే కలర్ పోవడం, అలోపేషియా అంటే బాల్డ్నెస్ అవ్వడం. సేమ్ యాజ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు హెయిర్ ఉంది కానీ ఇక్కడ బాల్డ్నెస్ అయ్యేటట్టు లేదంటే వి విల్ గెట్ లాస్ ఆఫ్ కలర్. అంటే దీని మ్యూటేషన్ హెయిర్ ఆఫ్ ద కలర్ మ్యూటేషన్ అయితే మనకు లాస్ ఆఫ్ కలర్ అయిపోతుంది. సో మనకు హెయిర్ అనేది ఉంటుంది బట్ లాస్ ఆఫ్ కలర్, దట్ ఈస్ ఆల్బినిజం. హెయిరే లేదు కాకపోతే కలర్ ఉన్నా లేకున్నా కానీ ఇట్ డజంట్ మ్యాటర్, దిస్ ఈస్ అలోపేషియా. సో దిస్ ఈస్ అబౌట్ ఎపిస్టేసిస్. The allele of the one gene affects the phenotypic expression of the alleles in another gene. This is about epistasis. Now coming to anticipation. యాంటిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనం ట్రైన్యూక్లియోటైడ్ రిపీట్ జీన్స్లో ఇస్తాం. ట్రైన్యూక్లియోటైడ్ రిపీట్ డిసీజెస్. ఎగ్జాంపుల్ హంటింగ్ డిసీజ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. హంటింగ్టన్స్ డిసీజ్లో మనం చూసుకోవచ్చు. ఓకే, యాంటిసిపేషన్ అనేది ఇక్కడ ఏంటిది? యాంటిసిపేషన్ అంటే ఇప్పుడు లెటస్ సే మదర్కి 50 ఇయర్స్లో డిసీజ్ వచ్చింది. యాంటిసిపేషన్ వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ మదర్ వాళ్ళ డాటర్ ఎవరికైతే ఉంటారో 25 ఇయర్స్కే ఈ డిసీజ్ వస్తుంది అండ్ సివియారిటీ అనేది పెరుగుతుంది. ఇంక్రీజ్ సివియారిటీ అండ్ ఎర్లీ డిసీజ్ ఆన్సెట్. అండ్ వీళ్ళ డాటర్కి ఆర్ సన్కి ఏమవుతుంది? 10 ఇయర్స్ ఉన్నప్పుడే డిసీజ్ వస్తుంది అండ్ సివియారిటీ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫాలోయింగ్ ద జనరేషన్స్ increase early onset of the disease and increase severity of the disease. This is called as anticipation, most commonly seen with trinucleotide repeat diseases. Trinucleotide repeat diseases, most commonly example is Huntington disease. Okay, now coming to ఇంకొకటి ఏంటిది? యాన్యూప్లాయిడీ అంటే ఏంటిదంటే నార్మల్గా మనకి మైటోసిస్ ఆర్ మియోసిస్ అనేది జరుగుతుంది. ఇక్కడ మైటోసిస్ ఆర్ మియోసిస్ జరిగినప్పుడు ఆఫ్ ద క్రోమోజోమ్స్ జరిగినప్పుడు ఇక్కడ మనకి నాన్ డిస్జంక్షన్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ డ్యూరింగ్ మియోసిస్ ఆర్ మైటోసిస్ లీడింగ్ టు క్రోమోజోమ్స్ అనేటివి మనకి పేర్డ్గా వచ్చేస్తాయి. సో అబ్నార్మల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ డ్యూరింగ్ ద నాన్ డిస్జంక్షన్ ఆఫ్ మైటోసిస్ ఆర్ మియోసిస్
లీడింగ్ టు అబ్నార్మల్ నెంబర్ ఆఫ్ ద క్రోమోజోమ్స్. మీకు ఎగ్జాంపుల్ ఏంటి, డౌన్ సిండ్రోమ్ కానీ, టర్నర్ సిండ్రోమ్ కానీ, ఓకే, ఆంకోజెనసిస్ కానీ. డౌన్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ పటావ్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ దీని కిందకి వచ్చేసాయి, యాన్యుప్లాయిడీ కిందకి. నౌ కమింగ్ టు లాస్ ఆఫ్ హెట్రోజైగోసిటీ. లాస్ ఆఫ్ హెట్రోజైగోసిటీ నార్మల్గా మనకి దిస్ ఇస్ సీన్ ఓన్లీ ఇన్ ట్యూమర్ సప్రెసర్ జీన్స్. ట్యూమర్ సప్రెసర్ జీన్స్ దాంట్లో మాత్రమే చూస్తాము. లాస్ ఆఫ్ హెట్రోజైగోటీ ఈస్ నాట్ సీన్ ఇన్ ఏదేంటి ప్రోటాంకోజీన్స్. ప్రోటాంకోజీన్స్లో మనం చూడము, ఓన్లీ ట్యూమర్ సప్రెసర్ జీన్స్లోనే చూస్తాం. నార్మల్లీ ట్యూమర్ సప్రెసర్ జీన్స్లో మనకి 2 అలీల్స్ ఉంటాయి కదా, ఒక జీన్లో మనకి 2 అలీల్స్ ఉంటుంది. ఏఏ అంటే ఇప్పుడు ఏఏ అనే జీన్ ఇట్ ఇస్ ట్యూమర్ సప్రెసర్ జీన్ అంటే దాంట్లో ఒకటి నార్మల్ అలెలీ ఉంటుంది, ఇంకోటి మ్యూటేటర్ వైల్డ్ టైప్ ఆఫ్ అలెలీ ఉంటుంది. వైల్డ్ టైప్ నార్మల్గా ఫస్ట్ జెమ్ లైన్ మ్యూటేషన్లో అంటే పుట్టడంతోనే 1 అలెలీ విల్ బి మ్యూటేటెడ్. ఓకే, ఎప్పుడైతే సెకండ్ అలెలీ ఎప్పుడైతే మ్యూటేషన్ అనేది జరుగుతుందో, అంటే వైల్డ్ టైప్ అలెలీ ఏదైతే ఉంటుందో వైల్డ్ టైప్ అలెలీ అండర్గోస్ మ్యూటేషన్, దాని తర్వాతనే మనకు డిసీజ్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ హిట్ హ్యాపెన్స్ జెమ్ లైన్ విత్ మ్యూటేషన్ బిఫోర్ ద బర్త్, అంటే పుట్టడంతో ఈ డిఫిషియన్సీ అయితే వస్తుంది. నౌ ఆఫ్టర్ ద బర్త్ ఏమవుతుంది, సమ్ ఆర్ ద అదర్ కండిషన్ వల్ల మనకి సెకండ్ అలెలీ ఆఫ్ ద జీన్ కూడా మ్యూటేషన్ జరుగుతుంది. ఆ సెకండ్ అలెలీ ఆఫ్ ద అలెలీ మ్యూటేషన్ అయిన తర్వాతనే మనకి డిసీజ్ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ as లాస్ ఆఫ్ హెట్రోజైగోసిటీ. If the patient inherits or develops a mutation in the tumor suppressor gene, the wild type allele must be deleted or mutated or eliminated before the cancer develops. This is not accepted for protoncogenes. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అన్ని దీనికి ఎగ్జాంపుల్స్. దీనికి ఏంటిది నుట్సన్ 2 హిట్ హైపోథిసిస్ అని కూడా అంటారు. ఫస్ట్ హిట్ హ్యాపెన్స్ బిఫోర్ ఇది ఇన్హెరిటెడ్గానే వస్తుంది. సెకండ్ హిట్ అనేది అంటే మనం డిలీషన్ కావచ్చు, మ్యూటేషన్ కావచ్చు, ఆర్ ఎలిమినేషన్ కావచ్చు సెకండ్ హిట్ అనేది. సో దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే రెటినోబ్లాస్టోమా జీన్, నెక్స్ట్ లించ్ సిండ్రోమ్, హెచ్ఎన్పిసిసి, ఓకే, హెరిడిటరీ నాన్ పాలిపోసిస్ కోలాన్ క్యాన్సర్, నెక్స్ట్ లీ ఫ్రామనీ సిండ్రోమ్, TP53 మ్యూటేషన్ వల్ల వస్తుంది లీ ఫ్రామనీ సిండ్రోమ్, ఓకే, BBALSS. దానికి ఎగ్జాంపుల్స్ ఇవి. బ్రెయిన్ కానీ, బోన్ ట్యూమర్ కానీ, అడ్రినల్ ట్యూమర్ కానీ, లంగ్ ట్యూమర్ కానీ, సార్కోమా, ఓకే, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లీ ఫ్రామనీ సిండ్రోమ్ డ్యూ టు TP53 మ్యూటేషన్. నౌ కమింగ్ టు అన్యూప్లాయిడీ, లాస్ ఆఫ్ హెట్రోజైగోసిటీ, యాంటిసిపేషన్, డామినెన్స్, ఎపిస్టేసిస్ ఇవన్నీ అయిపోయినాయి. ప్లియోట్రోపీ. నౌ కమింగ్ టు డామినెన్స్. నెగటివ్ మ్యుటేషన్. డామినెంట్ అండ్ నెగిటివ్ మ్యుటేషన్. డామినెంట్ నెగిటివ్ మ్యుటేషన్ అంటే ఏంది, నార్మల్గా ఇప్పుడు ఒక జీన్ ఉంది, జీన్ అనేది మ్యుటేషన్ అనేది జరిగితే మనకి మ్యుటేటెడ్ జీన్ అవుతుంది. మ్యుటేటెడ్ జీన్ అక్కడ నుంచి మనకి ట్రాన్స్క్రిప్షన్ అయ్యి ట్రాన్స్లేషన్ అయ్యి మనకి ప్రోటీన్ ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఈస్ ట్రంకేటెడ్ ప్రోటీన్ ఆర్ అబ్నార్మల్ ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, విచ్ ఈస్ నాన్ ఫంక్షనల్. అంతేకాకుండా ఇది ఒక్క జీన్ అనేది డిఫెక్ట్ అయింది, వేరే జీన్ నుంచి వైల్డ్ టైప్ ఆఫ్ జీన్ నుంచి మనకి ఇంకో ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ నార్మల్. ఇప్పుడు దిస్ నాన్ ఫంక్షనల్ ప్రోటీన్ ఏదైతే ఉందో, దిస్ నాన్ ఫంక్షనల్ ట్రంకేటెడ్ ప్రోటీన్ విల్ ఆల్సో ఎఫెక్ట్ ద expression of the normal protein. Okay, exerts a dominant effect. A heterozygote produces non-functional altered protein that also prevents the normal gene product from functioning. ఇప్పుడు ఈ ప్రోటీన్ కూడా ఎఫెక్ట్ చేసేసరికి దీనికి నార్మల్ ఫంక్షన్ ఉంటుంది, ఈ నార్మల్ ఫంక్షన్ కూడా కాదు. సో దిస్ ఈజ్ అబౌట్ డామినెంట్ నెగటివ్ మ్యుటేషన్. ఎగ్జాంపుల్స్ ఏంటిదంటే ఇప్పుడు ఆస్టియోజెనసిస్ ఇంపర్ఫెక్టా. ఎగ్జాంపుల్ ఆస్టియోజెనసిస్ ఇంపర్ఫెక్టా. దీంట్లో ఏంటిదంటే మన కొల్లాజన్ సింథసిస్లో మనకి ఏం కావాలి, కొల్లాజన్ స్ట్రాండ్స్ అనేది దాన్ని ఏమంటారు, ట్రిపుల్ హెలిక్స్ అనేది ఫామ్ కావాలి. ట్రిపుల్ హెలిక్స్ ఫామ్ అయితే మన కొల్లాజన్ అనేది కరెక్ట్ సింథసిస్ అయినట్టు. ఇప్పుడు ఆస్ట్రోజెనసిస్ ఇంపర్ఫెక్టాలో మనకి ఏమైతే కొల్లాజన్ స్ట్రాండ్స్ అనేవి డిఫెక్ట్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక్క డిఫెక్ట్ స్ట్రాండ్ ఉండడం వల్ల ట్రిపుల్ హెలిక్స్ అనేది అబ్నార్మల్గా ఫామ్ అవుతుంది. దీస్ లీడ్ టు BITE, B ఫర్ బ్రిటిల్ బోన్స్. బోన్స్ సరిగ్గా ఫామ్ కావచ్చు.
సరిగ్గా ఫామ్ కాదు. ఐస్ దగ్గరికి వచ్చేసరికి బ్లూ స్క్లీరా, టీ దగ్గరికి వచ్చేసరికి టీత్లో డెంటల్ ఎనామిల్ ఏదైతే ఉంటుందో డెంటిన్, డెంటిన్ విల్ బి ఇంపర్ఫెక్ట్లీ ఫార్మ్డ్. అండ్ ఇయర్లో సివియర్ హియరింగ్ లాస్ కూడా అవుతుంది. సో హియరింగ్ లాస్, డెంటిన్ అనేది ఇంపర్ఫెక్ట్గా జెన్సిస్ అవుతుంది. బ్లూ కలర్ స్క్లీరా డ్యూ టు స్క్లీరా అనేది సరిగ్గా డెవలప్ కాకపోవడం వల్ల వెనకాల రెటినల్ వెజల్స్, కొరాయిడల్ వెజల్స్ అనేవి క్లారిటీ కనబడుతుంది. నెక్స్ట్ బ్రిటిల్ బోన్స్, వీక్ బోన్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ అబౌట్ ఆస్టియోజెన్సిస్ ఇంపర్ఫెక్టా. సెకండ్ వచ్చేసరికి TP53 మ్యూటేషన్. TP53 మ్యూటేషన్ అవ్వడం వల్ల నార్మల్గా దిస్ ఈజ్ ఎ టెట్రామర్, 4 సబ్ యూనిట్స్ ఉంటాయి. దీంట్లో మ్యూటేషన్ అవ్వడం వల్ల ఏదో ఒక సబ్ యూనిట్ అనేది ఖరాబ్ అయిపోతుంది. ఒకటి ఖరాబ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, దిస్ ఈజ్ నాన్ ఫంక్షనల్. ఓకే, దిస్ ఆల్సో ఎఫెక్ట్ ద నార్మల్ TP53 టెట్రామర్ ఏది ఉంటుందో దాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. దేర్ఫోర్ దిస్ కాజెస్ నో ప్రొటెక్షన్ ఫ్రమ్ ద ట్యూమర్ సపరేషన్. అంటే ట్యూమర్ సపరేషన్ అనేది TP53 ఫంక్షన్. ఇప్పుడు ట్యూమర్ సపరేషన్ అనేది జరగదు. దిస్ లీడ్ టు ఇంక్రీస్ ఫర్దర్ మ్యూటేషన్స్. ఓకే, ఇంకా మ్యూటేషన్స్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి. ఏ సింగిల్ మ్యూటేటెడ్ TP53 సప్రెసర్ జీన్ results in a protein that is unable to bind to the DNA and blocks the wild type P53 binding to the promoter. Okay, this is wild type.